వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రోజుగా క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎలిగేడు మాజీ ఎంపీపీ మోహన్ రావు ఆధ్వర్యంలో ఎలిగేడు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు. అవసరంగా చట్టేడు అప్పుడు వాళ్ళు అడుగుతారు. మనకు హాని ఉన్నప్పుడు ముందరికి పోయి మాట్లాడాలి. మరి ఎసార్లు మాట్లాడకండి. తెలంగాణ అనమాట. ఆ జై తెలంగాణ గట్టిగా లేదన్న. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎలిగేడు మండల కేంద్రంలో మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి ఈరోజు మరి మండల కేంద్రానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేస్తున్న విధానాల పట్ల, తను చేస్తున్న నిరంకుశ విధానాల పట్ల మొన్ననే మా కేటీఆర్ గారిని విచారణలకు పిలవడం, మరి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం, అలాగే మన కాళేశ్వరం మీద కమిషన్ వేసి మరి ఇబ్బంది పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. మరి దానికి ఈరోజు మరి గ్రామాన ఎక్కడైతే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి ఒక్కసారి భయపడి సంవత్సరంన్నరగా గ్రామాలలో మరి కుంటుపడిన మాట వాస్తవమే గ్రామీణ వ్యవస్థ. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్లకు వెనుకపోయిన మాట వాస్తవం. మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కి పోయిరో మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతున్నమాట వాస్తవమే ప్రజల్లో. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి 6 గ్యారంటీలు అమలు చేయక, అలాగే మరి మీరు ఒక రైతు బంధును 2 రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు. మరి 3 పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు రైతు లోకం అంతా ఆక్రోశం చెందుతున్నారు. 3 పంటలు ఏ విధంగా అయితే మొదటిసారి కేసీఆర్ చేసిన రైతు బంధు తప్పితే ఇప్పటి వరకు కూడా ఏ రైతు బంధు విడుదల కాలే, మరి రుణమాఫీ కూడా కాలే. మరి అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి రైతు బంధు కేవలం ఎలక్షన్ల కొరకు రైతు బంధులు విడుదల చేస్తున్నారు. రైతన్నలంతా 3 పంటల రైతు బంధు ఏమైందని చెప్పి మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏమైందని చెప్పి మంత్రులు మాట తప్పి మోసం చేస్తున్నారు. మరి ఇటువంటి మోసం చేసే మంత్రులే కానీ స్థానిక ఎమ్మెల్యే మరి ఇవన్నీ తెలిసి ఓట్లేపించుకున్న స్థానిక ఎమ్మెల్యే మరి ఈ మండలాన్ని కేవలం ఒక్క ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలోనే మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తే మరి మిగతా మండలంలోని అన్ని గ్రామాలు మీకు ఓటు వేయలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పి మా పార్టీ నాయకత్వం మేము మరి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఎలిగేడు మండలంలో 12 గ్రామాల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించలేదా? ఒక్క స్థానిక సొంత మండలం సొంత గ్రామమైన మరి ఒక శివపల్లె, ఇంటి ముంగట ఉన్న శివపల్లె, ఇంటి వెనుకున్న కాటనపల్లి గ్రామాలే ఓట్లేశారా అని చెప్పి ఈ ప్రజలంతా ఎదురు చూస్తారు, మరి ప్రశ్నిస్తారు. మరి దీనికి స్థానికంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అందరూ కూడా ప్రజలు గ్రామాన కూడా ఓట్లకు వస్తే తప్పకుండా నిలదీసి అడగాలి.
ఎందుకంటే 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మరి ఓట్లు దండుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మళ్ళొక్కసారి వస్తే తప్పకుండా గ్రామాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పండకేసి ఉతకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారు 1100 మందిని తీసుకొచ్చి మా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది గతంలో. మరి 1100 మంది అప్లికేషన్స్ తీసుకొచ్చిన మనిషి మరి ఈరోజు ఒక్క గ్రామానికి 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు. మరి వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఈరోజు మేము మా మండల పార్టీ నాయకులు మేము అందరం కలిసి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఇందిరమ్మ కమిటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ప్రజలందరికీ నిజమైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మరి అలాగే 6 గ్యారంటీలు ప్లస్ అలాగే ఈ రిజర్వేషన్లు కూడా 42% బీసీలకు ఇచ్చినాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి మేము అందరం పార్టీ నాయకులం ప్రజల పక్షాన మా ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా తను పరిశీలించి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ జరిగిన సందర్భంలో మరి తప్పకుండా గ్రామాలలో మద్యపాన నిషేధ అధికారులపై చిందులు. ప్రజలకు త్రాగునీరు అందుతుందా లేదా తెలియదు కానీ మద్యం మాత్రం పుష్కలంగా అందుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యపాన నిషేధ అధికారులు కొందరు సారాయి బట్టీలను ధ్వంసం చేస్తుండగా మరికొందరు మద్యపాన నిషేధ అధికారులు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా మద్యపాన నిషేధ అధికారులు చేస్తున్న పని విధానాలు. ఇదే తరుణంలో మద్యం షాపు యజమానులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం షాపులు తెరిచి ఉండటంతో మద్యపాన నిషేధ అధికారి సీఏ సమయపాలన పాటించాలని మద్యం షాపు యజమానులకు చెప్పడంతో సీఏపై చిందులు తొక్కిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది నువ్వు జరుగు రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మేమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ రైళ్లు ఏ స్టేషన్లు ఏ డివిజన్లు అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. और दूसरी बिहार में पटना से जयनगर के बीच में चली। दोनों ही गाड़ियों का रिस्पांस बहुत अच्छा है पैसेंजर्स की तरफ से। तो अब 50 और नमो भारत गाड़ियों को बनाने का फैसला लिया गया है। पैसेंजर गाड़ियों को अपग्रेड करने के लिए 100 मेन लाइन EMU, जिसको शॉर्ट फॉर्म में मेमू बोलते हैं, ऐसी गाड़ियां बनाई जाएंगी। अभी जनरली मेमू बनती है 8 कोच या 12 कोच की, अब बनाई जाएगी 16 कोच और 20 कोच की। इससे देश में जितनी हमारी शॉर्ट डिस्टेंस की कम्यूट है, शॉर्ट डिस्टेंस का ट्रेवल है, उसका बहुत बड़ा लाभ होगा। तो ये 100 गाड़ियां बननी चालू होगी। एक नई फैक्ट्री बनी है तेलंगाना में,
काजीपेट वारंगल में, वहां पर 100 मेमू बनाने का काम चालू होगा। यानी 150 नई पैसेंजर गाड़ियां जब ट्रैक्स पे आएंगी तो इसका भी लाभ हमारे सभी यात्रियों को बहुत मिलेगा। अमृत भारत ट्रेन भी 2 के बाद में 3 चली अभी, और अब करीब 6 और तैयार हैं। 50 अमृत भारत गाड़ियां बन रही है। उन 50 के बनने के बाद में नया बैच और बनाएंगे। హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. ఎయిర్పోర్ట్ కు మెయిల్ పంపి బెదిరించిన గంతకులు. అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు, ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలింపు. రంగంలోకి దిగిన స్నిఫర్స్ డాగ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఎయిర్పోర్ట్ ను అనుగును గాలిస్తున్న జాకిలాలు, బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్, అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ, దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ అధికారులు, మెయిల్ పంపిన వాళ్ళ క్రెడిషనల్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ వరుణ దేవుణ్ణి పాటలతో పూజలు చేస్తున్న మహిళలు. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రాన ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఉదయం పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వారి సౌజన్యంతో అదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా మాసోత్సవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదోని సబ్ కలెక్టర్ మాట్లాడారు. నిదానంగా శ్వాస వదులుతూ కాళ్ళు కిందకి దించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ తలని సైడ్కి తిప్పాలి. శ్వాస వదులుతూ మీ తల మాత్రమే ఇలా సైడ్కి తిప్పాలి. మీ గడ్డ వచ్చి మీకు సైడ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి.
వరకు చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరు కూడా తిరగొద్దండి. దీన్ని చూపించడం కాళ్ళ వేల పైన వీలైనంత వరకు ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకోండి, వదలడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఓకే. నిదానంగా 2 కాళ్ళ కింద దించండి. చేతులు సైడ్ నుంచి కిందికి దించండి. ఓకే. ఇప్పుడు శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు తీసుకురండి. మీ గడ్డం ఛాతీకి తగలాలి కిందికి వచ్చినప్పుడు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇంకోసారి చేద్దాం. వెనక్కి కళ్ళు తెరిచి చేయాలి. కళ్ళు తెరిచి చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. శ్వాస వదులుతూ ముందుకి. 2 శ్వాస తీసుకుంటూ మన దగ్గర రావాలి. 3 శ్వాస వదులుతూ. 4 శ్వాస తీసుకుంటూ. 5 6 7 8. ఓకే. తల శ్వాస వదులుతూ 2 చేతులు ఉంచండి. 2 కాళ్ళ దగ్గర కలిపి ఉంచండి. 2 కాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. 2 1. నెక్స్ట్ కాలు మార్చి చేద్దాం. ఒకవైపు చేసిన తర్వాత రెండో వైపు కంపల్సరీగా చేద్దాం. 1 2. తల ఎత్తి పైకి చూడాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. కాలు స్ట్రైట్గా పెట్టండి. నెక్స్ట్ ఆపోజిట్. 2 శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి. 3 శ్వాస వదులుతూ నిదానంగా కిందికి కూర్చోవాలి. వెన్నెముకలు స్ట్రైట్గా ఉంచాలి. ముందుకు చూస్తూ ఉండాలి. 4 పైకి లేవాలి. శ్వాస తీసుకుంటూ. 5 ఇంకోసారి చేద్దాం. ముందుకు చూస్తూ ఉండాలి. 6 శ్వాస తీసుకుంటూ పైకి. 2 చేతులు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక సౌర వృత్తిదారుల మహాధర్నాను ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పైల ఆశయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో రజక నాయక బ్రాహ్మణులకు ఉచిత నట్టుగా ఇప్పిస్తానని చెప్పి నేడు బిల్లులు రావడంతో తప్పుకున్నట్లు ప్రయత్నం చేస్తుందని అన్నారు. మీకు కావలసిన సహకారము సమన్వయము మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఏటు సంఘం బలపడాలి, ఉద్యోగాలకు రావాలి. ముందు చెప్పిన రాజకీయాల్లోకి రావాలి. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అన్నగారికి నమస్కారం. సోదరులారా, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి. ఇందులో భాగంగా ఇవాళ మరి చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి. మన వృత్తికి ఒక పెద్ద దాడి జరుగుతున్నది. మన నుంచి కాకుండా వాళ్ళు జర నాజుగా నాకు ఇంగ్లీష్ మాటలు నేర్పించి చేతులు డబ్బా పెట్టి కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వం కొద్దిపాటి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసిరలు కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది. ఇది ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట. ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరూ ఇక్కడ ఐక్యమైంది. ఇదివరకు ఇప్పటికి ఒక తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్తో మాట్లాడడం సాధ్యమవుతున్నది. పోయిన గవర్నమెంట్లోనేమో నిర్ణయాలు తీసుకున్నది ఒక్కలే. ఆ ఒక్కరిని కలవటానికి మాత్రం ఎవరికి అవకాశం దొరికేది కాదు. ఆయన మూలకు ఆ గడి దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ గడిలకు మనల్ని రాకుండానే బయటనే అడ్డం పెడి మేము ఒకసారి ధైర్యం చేసి ఆ గేటు దాకా పోయినాం. ఆ గేటు దాకా పోయి గేటును కూడా ముట్టలే. ఇంకా ఏం చేసినామంటే అందరం కార్లలో వచ్చి టక్కున దిగినాం, అటు పోవాలి అని అనుకున్నాం. మేము అడిగి పోను కూడా లేదు. గేటు దగ్గరనే అరెస్ట్ చేసింది కానీ 3 కేసులు పెట్టి అవి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు. అట్లనే గేడ ధర్నా చేసుకునే అవకాశాన్ని కూడా బంద్ చేసింది.
బంద్ చేస్తే అప్పుడు ఈ ధర్నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా ఇట్లనే అన్ని సంఘాలు ఒకటై ఈడ బ్యారికేడ్లు పెడితే తోసుకొని వచ్చినాం. ఆ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నాకు ఒక రోజు విచిత్రమైన సందర్భం, ఈ ధర్నా చౌక్ మీద సందర్భంగా పెట్టిన కేసు నేను కోర్టులో ఉన్నా, ఇక్కడ కేసీఆర్ ధర్నా చేస్తున్నాడు. నాకే నవ్వు వచ్చింది ఆ సందర్భం చూస్తే. అట్లా జరిగినప్పుడు ఇవాళ మొత్తానికైతే మనం ఇక్కడ స్వతంత్రంగా ధర్నా చేసుకోగలుగుతున్నాం, సమస్యలు మాట్లాడుకోగలుగుతున్నాం. ఇవాళ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ సమస్యల పరిష్కారానికి నేను గవర్నమెంట్తో తప్పకుండా మాట్లాడతాను. పరిష్కారం అయితే అని నాకు ఒక నమ్మకం ఉన్నది. ఏ విషయమైనా దృష్టికి తీసుకుపోగలుగుతున్నాం, వాళ్ళు కూడా వింటున్నారు, పరిష్కారం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. బహుశా ఇక్కడికి పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే ఇక్కడనే మీరు ఒక మాట కలిసి చెప్పచ్చు, లేకపోతే గాంధీ భవన్ పోయి అయినా మీరు ఒక మాట గట్టిగా చెప్పొచ్చు, చెప్పాలి కూడా. మేము కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ గవర్నమెంట్కు చెప్తాం. సందర్భం వస్తే కౌన్సిల్ సమావేశమైనప్పుడు కూడా వీటి ప్రస్తావన చేస్తాం. ఇవన్నీ తప్పకుండా మేము మీ వెంట ఉన్నాం. ఇవాళ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం, తెలంగాణ క్షౌర వృత్తిదారుల సంఘం సంయుక్త రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాం. LT4కు మార్చాలని, మోడర్న్ లాండ్రీలు, నవీన సెల్లుల పథకం కామారెడ్డి డిక్లరేషన్లో 10 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తామనేది ప్రభుత్వం. ఆ స్కీమ్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజీవ్ అభిదయ ద్వారా దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వాలని, రక్షణ చట్టం ఏదైతే 50 ఏళ్ళు నిండిన వాళ్లకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గం నిర్మించి తగిన బడ్జెట్ రిలీజ్ చేసి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఈ పోరాటం ఆగదు. 10 రోజులు సమయం ఇస్తా ఉన్నాం ప్రభుత్వానికి. 10 రోజులలోపు కనుక చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తిరుగుతామని ఈ మహాధర్నా హెచ్చరిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు నగరపాలక సంస్థ ముందు 40 రోజుల పాటు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చెరువు చూపించడం లేదని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున కార్మికులు సంకేతంగా మున్సిపల్ కార్యాలయం నుండి చిరంజీవి పార్కు వరకు భిక్షాటన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఓకే చలో ఓకే అమ్మా. ఓకే మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ప్రజలందరికీ కూడా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మేము అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నాము. అయినా ప్రభుత్వం మాత్రము మాపై మొండి వైఖరి చూపిస్తుంది. దాదాపుగా 30-40 రోజులుగా మేము నిరసన తెలియజేస్తున్నా కూడా మాకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చి అడగదినే స్థితికి తెచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కర్నూలు నగరంలో కార్మికులందరూ కూడా భిక్షాటన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము నెల రోజులుగా సమ్మె చేస్తున్నా
మాకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో భాగంగా 43 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ స్థితిగతులను చూసి కూడా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేమైతే రోడ్డు మీదనే ఉన్నాము. మాకు జీతాలు సరిగా వర్తించడం లేదు. మాకు ఈ జీతం సరిపోవడం లేదు. మేము ఇంట్లో బాడగలకు ఈ ఆటో ఛార్జీలకి మాకు తక్కువ జీతానికి మేము వర్తించలేదు. రేషన్ షాప్ లైన్లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. నిర్మల్ జిల్లా బైంసా మండలం చుందూద్ గ్రామంలో రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగింది. తన్నుకోవడంతో గాయాల పాలైన పలువురు లబ్ధిదారులు. चार गोष्टी बोला चार गोष्टी बोला तुम्हाला आता 2 मिनिटात कळलं. अरे अजून बघा की अजून మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.